హైదరాబాద్ పాత బస్తీ మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ మదీనాగూడ సమీపంలోని ఎస్వైజే షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ప్రమాదానికి సంబంధించి కూడా కారణాలపైన కూడా ఒక పక్క పోలీస్ అధికారులు తర్వాత అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. మరొక పక్క దట్టమైన పొగలతో పాటు మంటలు కూడా అలుముకోవడంతో కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న దుకాణదారులు అయితే భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి స్థానికులు ఇచ్చిన సమాచారంతో కూడా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా నేరుగా ఘటనా స్థలాన్ని చేరుకొని ఇక్కడికి మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. కాంప్లెక్స్ మెయిన్ రోడ్డుకి అతి సమీపంలో ఉండడం, తర్వాత పక్కపక్కనే మిగతా దుకాణాలు ఉండడంతో కూడా వాటి కూడా వ్యాపించకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ మంటలను కూడా పూర్తిగా అదుపు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు మొత్తం 8 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను అయితే కొలికి తెచ్చినప్పటికీ మరి దట్టమైన పొగలు లోపల సంబంధించి కూడా బట్టలు దుకాణాలు కావడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం కానీ పొగలు వ్యాపించడంతో కూడా ఇక్కడ మొత్తం దట్టంగా పొగలు అయితే వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లోపలికి వెళ్ళడానికి కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది కానీ తర్వాత పోలీసులు లాండర్కి సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తర్వాత సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం చార్మినార్ జోన్ డీసీపీ మనతో ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. సార్, ఎన్ని గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది, లోపల ఎంతమంది ఉన్నారు, సహాయక చర్యలకు సంబంధించి ఇంకెంత సమయం పట్టే అవకాశం? ఈరోజు ఇక్కడ చార్మినార్ జ్యూరిడిక్షన్లో ఇక్కడ ఎస్వైజే కాంప్లెక్స్లో ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది బేసిక్గా 9 o'clock అరౌండ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ వచ్చింది. అప్పుడు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు తర్వాత ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ రష్ చేయడం జరిగింది. దాంట్లో ఇనిషియల్గా ఆల్రెడీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 వరకు ఇక్కడ ఫైర్ బ్రిగేడ్స్ వాళ్ళు రావడం జరిగింది. ప్రాపర్గా ఇది యూనూస్ షాప్స్ నుంచి అది కిడ్స్ వేర్ షాప్స్ ఉన్నాయి, ఇంకా కూడా రిమైనింగ్ షాప్స్ ఉన్నాయి. టోటల్ 3-4 షాప్స్ ఉన్నాయి. అదే ఉంటుంది. ఎస్వైజే కాంప్లెక్స్ అంతా పెద్దగా ఉంది. అక్కడ ఆల్మోస్ట్ 300+ షాప్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రైమా ఫేసి రీజన్ అంటే మనము ఇప్పుడు కూడా ప్రాపర్ చూస్తున్నాము. ఇది లిఫ్ట్ దగ్గర ఇక్కడ స్టార్ట్ అయింది, అది ప్రైమా ఫేసి నడుస్తుంది. సో దాంట్లో మేబీ అక్కడ కార్టన్ బాక్స్ ఉన్నాయి. ఆ కార్టన్ బాక్స్ నుంచి ఇది చేయడం జరిగింది. ఇది ఎట్లా జరిగింది, మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్ ఉందా ఏదైనా రీజన్స్ ఇంకా ఉన్నాయి, అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. సో ఫస్ట్గా మనం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే వితౌట్ ఎనీ హ్యూమన్ లాస్ ఇది చేయాలి. ఇప్పటివరకు దెర్ ఇస్ నో హ్యూమన్ లాస్, దెర్ ఇస్ నో ఇంజురీ. అందరూ ప్రాపర్గా సేఫ్గా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. కొంచెం ఇది ఫైనాన్షియల్ లాస్ ఇక్కడ ఉంది, అది కూడా మనం ప్రాపర్గా కంట్రోల్ చేస్తున్నాము. ఈ వనంలో ఎన్నో అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది సార్? ఏ అంతస్తులో, ఏ ఫ్లోర్లో జరిగింది? ఇది బేసికలీ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఇది 2 ఫ్లోర్స్లో ఇది యూనిట్ షాప్స్ మాత్రమే ఉన్నాయి. చాలా ఓల్డ్ షాప్స్ ఉంది. ఆ షాప్స్లో ఇక్కడ స్టార్ట్ అయింది. ఎంతమంది ఏమన్నా దుకాణదారులకు సంబంధించి సిబ్బంది ఏమన్నా ఉన్నారా లోపల ఈ అగ్ని ప్రమాదం సంభవించిన? ఇది మార్నింగ్ 9 o'clockలో స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ చాలా మంది లేరు, బికాజ్ ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, రెసిడెన్షియల్ లేరు. కానీ లోపల కూడా కొన్ని వర్కర్స్ ఉన్నాయి, నాట్ ఇన్ దట్ షాప్ బట్ ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ ఇది స్మోక్ మొత్తం ప్రిమైసెస్లో స్టార్ట్ అయిన తర్వాత అందరికీ రిమూవ్ చేయడానికి మనము సేఫ్గా ఇవాక్యుయేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత సమయం పట్టే అవకాశం, అంటే పూర్తిగా మంటలు అదుపు వచ్చే వరకు ఎంత సమయం పట్టే అవకాశం? ఇది ఆల్రెడీ ఫైర్ మ్యాక్సిమంగా కంట్రోల్లో వచ్చింది. ఇప్పుడు స్మోక్ గురించి కొంచెం ఇష్యూ ఉంది, అది కూడా నెక్స్ట్ 1 hour లోపల మ్యాక్సిమం 2 hours ఇది మొత్తం కంట్రోల్లో కూడా వస్తుంది. ఎన్ని ఫైర్ ఇంజన్లతో ఈ మంటలను పూర్తిగా అదుపులో తీసుకురావడం జరిగింది? సో ఇప్పుడు ఇది ఫైర్ ఇంజిన్ కోసం నాట్ ఓన్లీ లోకల్ ఏరియా, కానీ బయట నుంచి సికింద్రాబాద్ నుంచి కూడా మేజర్ ఇది ఏదైనా ఫైర్ బ్రిగేడ్స్ ఉన్నాయి, అది కూడా పిలవడం జరిగింది. సో ఇప్పటివరకు 10+ ఫైర్ ఇంజిన్ రావడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా అవసరం ఉంటే ఆల్రెడీ మన దగ్గర సఫిషియెంట్గా స్టాక్ కూడా ఉంది, వారు కూడా ప్రాపర్గా వస్తున్నారు. ప్రాపర్గా అయితే కోఆర్డినేషన్ కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అగ్ని ప్రమాదం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంటలు అయితే ఇప్పటికే అదుపులు తీసుకురావడం జరిగింది. కేవలం దట్టమైన పొగ రావడంతో కూడా వాటిని అదుపు చేసేందుకు కూడా ఇంకా ప్రయత్నిస్తున్నాం. దాదాపు ఆ పొగలు కూడా అంత కంట్రోల్ రావడానికి ఇంకా ఒక గంట సమయం పడుతుందని చెప్పి కూడా చార్మినార్ జోన్ డీసీపీ ప్రస్తుతం అయితే మనతో వెళ్లించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఆ 3 అంతస్తులకు సంబంధించి కూడా ఈ భవనం ఎస్వైజేకి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉందో అది 3 అంతస్తులకు సంబంధించిన భవనం ఉంటుంది. దాంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్
లిఫ్ట్ దగ్గర అక్కడ నుంచి షాక్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు మొదటగా వ్యాపించినట్లయితే ఆ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కానీ తర్వాత సిబ్బంది కూడా దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో సహా మంటలు అయితే పూర్తిగా అదుపులోకి తీసుకురావడం అయితే జరిగిందని చెప్పి కూడా డీసీపీ అయితే చెప్పడం జరిగింది. కానీ దీనిలో మొత్తం కూడా ఈ కాంప్లెక్స్ సంబంధించి కూడా మొత్తం కూడా బట్టల దుకాణం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు ఎక్కువగా వ్యాపించాయని చెప్పి కూడా ప్రధానంగా ఒక అనుమానం వాళ్ళైతే చెప్తున్నారు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కానీ తర్వాత లాండర్ పోలీసులు కూడా ఘటన స్థలం చేరుకొని ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ మంటలు అదుపు చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్తుంది. కానీ భారీ ఎత్తున ఆస్తి నష్టం అయితే వాటిని అది ఎంతవరకు జరిగింది ఏంటనేది కూడా తెలియాల్సిందని చెప్తున్నారు. మొత్తం మొదటి 2వ అంతస్తులకు సంబంధించి కేవలం 2 బట్టల దుకాణాలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తర్వాత దట్టంగా పొగలు ఉంచడంతో కూడా లోపలికి వెళ్ళడానికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇది ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద బహుళంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే వాటిని ఆర్పేందుకు కూడా ప్రత్యేకంగా అగ్నిమాపక శాఖ ప్రత్యేకంగా ఫైర్ ఇంజన్లకు సంబంధించి కూడా ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గతంలో అబిడ్స్లో నాంపల్లిలో జరిగిన కానీ తర్వాత గతంలో అనేక ఫైర్ ఇంజన్లు జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆ యంత్రాలను ఇప్పటికే ఇటు అగ్నిమాపక శాఖ కొనుగోలు చేయడం జరిగింది. అదే వాటిని ద్వారా కూడా పూర్తిగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే లోపలికి ఒక సిబ్బంది పోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి యంత్రాలను ఉపయోగించి పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు కూడా అధికారులు శ్రమిస్తుంటారు. మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. అదే తరహాలో కూడా